ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. నమస్కారం. మరి ఒక కార్యక్రమం గురించి ఈరోజు అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ అందరితో మాట్లాడడానికి నేను సూర్యాపేట రావడం జరిగింది. మీ అందరికి తెలుసు, క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్స్లో మనం అందరం ఎదుర్కొంటున్న సమస్య ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా, ఇక్కడే కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యలు, ప్రత్యేకంగా గ్రామీణ యువత ఎదుర్కొంటున్న సమస్య ఇది. అంటే పట్టణంలో ఉన్న యువత కంటే గ్రామీణ యువత ఈ సమస్య ఎక్కువ ఎదుర్కొంటుంది. మనం అందరం చూస్తుంటాం, మన రైతులు, రైతు కూలీలు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలు ఊర్ల నుంచి తెలుగు మీడియంలో చదువుకొని మరి ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగో, ఫార్మానో చేసి ఉద్యోగ అవకాశాలు పొందడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను 7 సార్లు ఎన్నికైనా, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, ప్రత్యేక రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, 7 ఏళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా. నేను నా ఓటర్ల నుంచి కానీ ప్రజల నుంచి కానీ నాకు వ్యక్తిగతంగా ఎక్కువ ఆవేదన, బాధ కలిగించిన విషయం నిరుద్యోగ సమస్య. అయితే ఈ విషయంలో నేటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలా కొన్ని మంచి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు 70-75 వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ చూసిండ్రు. ఈ వారంలోనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కానీ, ఇతర మంత్రులు గ్రూప్ 1 మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేసి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ సర్వేయర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వంలో మేము చేయగలిగి చేస్తున్నాం. కానీ నా వ్యక్తిగత ఆలోచన ఏంటంటే, ప్రైవేట్ రంగంలో కూడా మనం ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఆ దిశలో మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. మరి విదేశాల నుంచి, దేశ విదేశాల నుంచి, ప్రెస్టీజియస్ కంపెనీస్ నుంచి పెట్టుబడులు కూడా ఆకర్షించగలుగుతున్నాం. అయితే ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బహుశా నాకు తెలియని వాళ్ళు, నేను తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. నేనేమనుకున్నానంటే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నా చొరవతో, నా ఎఫర్ట్తో ఒక భారీ స్థాయి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయాలని నేను అనుకుని ముందుకు పోయినా. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిశ్రమల శాఖలో ఒక భాగమైన డీట్ అనే భాగం, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, రెండోది సింగరేణి క్వాలరీ కంపెనీ, వీరి ఆధ్వర్యంతో నా చొరవతో మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కంపెనీలు తీసుకొచ్చి మన ప్రాంతంలో గ్రామీణ యువతని రిక్రూట్ చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. అయితే ఇది హుజూర్ నగర్లో శనివారం 25 అక్టోబరు ఏర్పాటు చేసిన, మీ అందరూ కూడా రావాలని మీకు కూడా ఆహ్వానిస్తున్నాను. హుజూర్ నగర్లో ఎందుకు ఏర్పాటు చేసినంటే, నాకు ఏర్పాటు చేయడం ఈజీ అవుతుంది, అంతకంటే వేరే కారణం లేదు. కానీ ఇన్వైట్ చేసేది మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతని ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 250 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావడానికి
మరి వారికి కూడా మేము హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్టు, కోదాడ దుర్నగర్లో హాస్పిటాలిటీ అవన్నీ మేము మా మా ఇంట్రెస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు సుమారు మేము ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్ మీద రిజిస్టర్ చేసుకోవాలని పెట్టినాం. ఆ క్యూఆర్ కోడ్ మీద ఇప్పటి వరకు 12,500 నిరుద్యోగ యువత రిజిస్టర్ చేసుకున్నారు. బహుశా 15,000 వరకు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కూడా ఆన్లైన్ చేసుకొని వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఇంటర్వ్యూస్ చేసుకొని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది. నేను స్వయంగా ఈ పెద్ద పెద్ద కంపెనీలందరితో నేనే మాట్లాడా. మీరు రావాలి, పార్టిసిపేట్ కావాలి. అదేవిధంగా మీరు ఎంతో కొంత రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఒక పెద్ద ఎత్తున మన ప్రాంతం నుంచి ఒక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం కల్పించే ఒక ప్లాట్ఫామ్ ఇది. అంటే కంపెనీలు ఆహ్వానించినాం, నిరుద్యోగ యువత ఆహ్వానించినాం, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పించి మన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. మేము ఈ యొక్క ఎక్సర్సైజ్ ద్వారా సరే నేను అనుకుంటుంది మొత్తం ఒక 15,000 మంది యువత పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంది. నేను ముందు చెప్పినట్టుగా ఆ కంపెనీలు కూడా మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంతో కొంత తప్పనిసరిగా రిక్రూట్ చేయాలి. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఈ మెగా జాబ్ మేళా ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిరుద్యోగ యువతకి కొంతలో కొన్ని ఛానల్స్ ఓపెన్ అవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి నా రాజకీయ సిద్ధాంతమో ఫిలాసఫీయో పొలిటికల్ ఫిలాసఫీ మేరకు నేను ముందు చెప్పిన నేను 7 సార్లు ఎన్నికైనప్పుడల్లా నా వల్ల ఎంతో కొంత ప్రజలకి ప్రాంతానికి కొంతలో కొంత ప్రతిసారి ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకున్నాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం కానీ నేను కానీ మరి ఇరిగేషన్ విషయంలో కొంత ప్రాజెక్ట్ విషయంలో కొంత ముందుకు తీసుకుపోయాం. కొంత హుజూర్ నగరు, కోదాడు, సూర్యాపేట, తుగతుర్తి అన్ని దగ్గర కొత్త కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నీ కూడా చేస్తాం. ఈ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు కల్పిస్తే మనం వారి జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా మనం ముందుకు ఒక సంతృప్తితో సంతోషంతో ముందుకు పోవచ్చు. ప్రత్యేకంగా ఏంటంటే గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఇది చాలా ఆలోచనతో, చాలా కృషితో, చాలా కమిట్మెంట్తో, చాలా సిన్సియర్తో చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవరేజ్ ఇస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క మంచి కాజ్కి, మంచి ప్రోగ్రామ్కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం. ఎంతమంది లక్ష్యంగా పెట్టుకోండి అయితే అంటే అపేర్ అయ్యే క్యాండిడేట్స్ 15,000 మంది ఉంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు 250 కంపెనీలు అపేర్ అవుతున్నాయి. ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, కానీ కంపెనీల రిక్వైర్మెంటు మన యువత యొక్క ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది. నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ 5 రెజ్యూమే 5 కాపీలు ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎంబడి తీసుకోవచ్చు కదా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువత అందరినీ పిలుస్తూ సూర్యాపేట జిల్లాలో ప్రత్యేక ఫోకస్తో ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ యొక్క మేమైతే మంచి సంకల్పంతో ముందుకు పోతున్నామో మీరు కూడా మరి మాకు మీ సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొంత చేస్తున్నాం, కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య.
మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ 25 లక్షల మంది ఉన్నారు. మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది.